జూబ్లీహిల్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నిజంగా ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుందనంటే కనుక ఎస్, ఖచ్చితంగా. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బర్త్డే అయినా కూడా ఎక్కడ కూడా ప్రచార పర్వంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గెలిపే లక్ష్యంగా, అంటే ఒకప్పుడు కంటోన్మెంట్ చేజెక్కించుకునే విధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా చేజెక్కించుకోవాలి అనే విధంగా ఇప్పుడు మంత్రులందరినీ సుమారుగా 14 మంత్రుల్ని ఇప్పుడు రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఒకవైపు వాళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. పొంగులేటి కావచ్చు, పొన్నం కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, వాట్ ఎవర్ ఎవరైతే ఉన్నారో ఈ 14 మంది మంత్రులు కూడా దించేసినటువంటి సందర్భం. ఈ యొక్క కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గెలుపు కోసం వారంతా కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ తన భుజస్కంధాల మీద వేసుకుని నిత్యం ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి సంబంధించి కిషన్ రెడ్డి ఒక్కరే ఉంటున్నారా అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన అయితే తెరపైకి వచ్చింది. ఎక్కడ కూడా బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్నటువంటి రామచంద్రరావు కావచ్చు, వాట్ ఎవర్ వీళ్ళంతా కూడా తెర వెనుక ఉన్నారా, తెర వెనకే పరిమితం అయిపోయారా? ఇప్పుడు కిషన్ రెడ్డి మాత్రమే ఈ యొక్క భుజస్కంధాల మీద వేసుకుని బీజేపీని గట్టెక్కించే ప్రయత్నంలో ఉన్నారా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా. మరోవైపు జనసేన సపోర్ట్ కూడా తీసుకుని ఆల్రెడీ వాళ్ళు ప్రచారంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏదేమైనా సరే ప్రచార పర్వం రేపటితో ముగియబోతోంది. ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో ఈ యొక్క ఆరోపణలకి ప్రత్యారోపణలకి, విమర్శలకి ప్రతి విమర్శలకి రేపటితో చెక్ పడబోతోంది. నవంబర్ 11న పోలింగ్ అయితే జరగబోతోంది. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రచార పర్వం అయితే ఇప్పుడు ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జనాలని కలుసుకునే ప్రక్రియ అయితే వేగవంతం చేసేసే పార్టీలు. ఎందుకంటే రేపు సాయంకాలానికల్లా ప్రచారం గడువు ఈసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ప్రచార గడువు ముగియబోతోంది. సో ఈ క్రమంలో మైక్స్ అన్నీ కూడా మోగబోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మోహరించడంతో నియోజకవర్గం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు వివిధ పార్టీల తరపున ప్రచార యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవనమరణ సమస్యగా భావిస్తున్నాయి. మరొక వైపు ప్రచార పర్వం క్లైమాక్స్కు చేరడంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకి ప్రచారం కూడా ముగియబోతోంది. దీంతో ప్రచార పోరు చివరి నిమిషం వరకు కొనసాగించేలా షెడ్యూల్ను సైతం సిద్ధం చేసుకున్నాయి. సో హస్తగతానికి సీఎం రేవంత్ పోవాలంటూ కూడా ఇక్కడ మనం ఒక వార్తని చూడొచ్చు. తమ 2 ఏళ్ల పాలనను చూపుతూ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ప్రచారాన్ని భుజాన వేసుకుని క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేస్తున్నారు. 2 ఏళ్ల పాలనలో అమలు చేసినటువంటి మహాలక్ష్మి కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, సన్నబియ్యం వంటి పథకాలను బలంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోస్తీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, 4th సిటీ వంటి అంశాలను కాంగ్రెస్ నేతలు పదే ప్రచారంలో ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రతి ఓటర్ని చేరుకునేలా 14 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు గడప గడపకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల, వాకిటి శ్రీహరి, శ్రీధరబాబు, లక్ష్మణ్, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇలా డివిజనల్ వారీగా ప్రచారం అలాగే సమన్వయ బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోషల్ ఇంజనీరింగ్ పేరిట యాదవులు, ఎస్సీలు, ముస్లిం, రెడ్డి, కమ్మ సామాజిక వర్గం ఓటర్లపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లుగా ప్రచార శైలిని బట్టి తెలుస్తోంది. కమ్యూనిస్ట్ అలాగే ఎంఐఎం, తెలంగాణ జనసమితి పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కూడా చేస్తూ వస్తున్నాయి. ఇక కమల వికాసానికి కిషన్ రెడ్డి వ్యూహాలు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాగంటి గోపీనాథ్ పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమైనటువంటి లంకల దీపక్ రెడ్డిని ఈసారి కూడా బరిలోకి దింపింది. ఏపీలో ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇక
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, మార్నింగ్ వాక్స్ ఇలాగా ఇటువంటి రూపాల్లో ప్రచారం కూడా సాగుతోంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ, గజేంద్ర షెకావత్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఉపనేత పాయల్ శంకర్తో పాటు ఏపీ మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ యొక్క బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక కారు స్టీరింగ్ తిప్పుతున్నటువంటి కేటీఆర్, కాంగ్రెస్ బీజేపీ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించినటువంటి బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత అభ్యర్థిత్వాన్ని ఇతర పార్టీల కంటే ముందే ఖరారు చేసింది. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా ప్రకటించి 3 నెలల ముందే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీతో ఒక వార్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పులు ఈశ్వర్తో పాటు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ప్రధాన ప్రచారకర్తలుగా కూడా ప్రకటించారు. ఇక నియోజకవర్గాన్ని 61 క్లస్టర్స్గా 200కు పైగా బ్లాక్స్గా విభజించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఆ స్థాయి నేతలు 60 మందికి ప్రచార సమన్వయ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక అన్ని రకాల ప్రచార పద్ధతులను బీఆర్ఎస్ ఆచరణలో పెడుతూ ప్రతి ఓటర్ను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలు, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి నియోజకవర్గ అభివృద్ధి, హైడ్రా కూల్చివేతలను ప్రచార అస్త్రాలుగా సంధిస్తున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ ప్రచారానికి సారథ్యం వహిస్తూ రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని సైతం హోరెత్తిస్తున్నారు. చివరి రోజున కేటీఆర్, హరీష్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలాగా వేరువేరుగా బైక్ ర్యాలీలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పు ఇవ్వబోతున్నారు. 14నైతే ఫలితాలు రాబోతున్నాయి. సో జూబ్లీహిల్స్ ఈ యొక్క పీఠం, ఈ యొక్క అధిష్ఠించేది ఎవరు అనేది 14వ తారీఖున సాయంకాలానికి తెలిపబోతోంది. ఏదేమైనా సరే ఈ యొక్క ఈసీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం రేపటితో జూబ్లీహిల్స్ ప్రచార పర్వం ముగియబోతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలకి రేపు సాయంకాలం 5 గంటలకి చెక్ పడబోతోంది. మైకులన్నీ మూగబోతున్నాయి. సో చూడాలి మరి ఈవేళ రేపు ఎలాంటి ప్రచార పర్వంలో ఎలాంటి బిగ్ అప్డేట్స్ చోటు చేసుకుంటాయో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.